అందరికి జేబీ. నేను మీ విజయరికపాటి మాలసేన. ఈరోజు రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీలు ఎట్టిపోతున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. మరీ ముఖ్యంగా మాలా మాదిగా ఏదైతే రెండు వర్గాలుగా విడిపోయి ఈరోజు సమాజంలో ఒక భయంకరమైన ఒక అనిశ్చితి ఏర్పడిపోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో, అదే మరీ ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల కన్నా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఈ విషయం ఎందుకు మాట్లాడుతుంటే అనిశ్చితి కానీ వేరే విషయాలు దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఐక్యంగా పోరాడిన జాతి ఈరోజు చుండూరు కారంచేడు ఉద్యమాల్లో ఏ జాతికైతే కలిసికట్టుగా ఉండి పోరాడి ఉద్యమాలు సాధించుకున్న సాధించుకున్న జాతులు ఏవైతే ఉన్నాయో పెద్ద జాతులుగా కొనియాడబడే మాలామాదిగ జాతులు ఈరోజు రాష్ట్రంలో భయంకరమైన అతి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు కల్లారా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది చాలా బాధాకరంగా కూడా ఉంది. ఎందుకు బాధాకరంగా ఉంది, ఎందుకు ఇంతలా దీని గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, గతంలో ఏదైతే అగ్రకులాలు ఉన్నాయో కమ్మారెడ్డిలు లేదా కాపులు వీళ్ళు కలిసి ఎస్సీల మీద దాడి చేస్తే ఈ రెండు కులాలను అగ్రకులాలు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుని రాష్ట్రంలో ఎక్కడ ఏ అనిశ్చితి జరిగినా, ఎక్కడ దళితులు దాడి మీద రెండు వర్గాలు పోరాడే స్థితి నుంచి ఏదైతే మందాకృష్ణ మాదిగ కుట్రపూరితమైన రిజర్వేషన్ తర్వాత ఈ రెండు జాతులు విడిపోయి వీళ్ళ మీదకే వీళ్ళు ఉసుగొలిసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. ఇది మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. ఇది ఎంత దుర్మార్గం చర్య అంటే మాదిగలు గమనించాలి. కొంతమంది అగ్రకుల రాజకీయ చేతుల్లో నలిగి కొంతమంది స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఈరోజు జాతిని విడగొట్టుకుని మన కన్నుతో మనవేలే పొడిచే విధంగా ఈరోజు రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయన్నది మీరు జగమెరిగిన సత్యం. ఇదందరూ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కలిసికట్టుగా ఉంటే ఈ జాతిని విచ్ఛిన్నం చేయలేని రాజకీయ పార్టీలు కానీ రాజకీయ వ్యవస్థలు కానీ ఈ కుల వ్యవస్థలు కానీ ఈరోజు ముక్కుమ్మడిగా మనవేలుతో మనకాన్నే పొడిచే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతుందని చెప్పేసి కొన్ని సంఘటనలు మన కళ్ళకు అర్థంగా పడుతున్నాయి. మన కళ్ళకు అర్థంలా కనిపిస్తున్నాయి. మరి ఈరోజు రాష్ట్రంలో జరిగే కొన్ని సంఘటనలు మన మీద మనం దాడి చేసుకోవడం, మన మీద మనం కేసులు పెట్టుకోవడం, మన మీద మనం ఉసుగులు పరిస్థితి ఈరోజు రాజకీయ అనిశ్చితి కానీ కుల అనిశ్చితి కానీ ఈరోజు రాష్ట్రంలో తయారైపోయింది అనేది మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సి చూడాల్సిన నగ్న సత్యం అనేది కళ్ళ ముందే కనబడుతున్నాయి. వర్గీకరణ అయ్యి దగ్గర ఒక 6 నెలలు 7 నెలలు కూడా కావాలే. అప్పుడే ఒక జాతి మీద ఒక జాతి పౌరుషాలకు పోయి ఈరోజు చాలా భయంకరమైన మర్డర్లు చేసుకునే పరిస్థితికి ఈరోజు పరిస్థితి తయారైపోయింది. కొన్ని గ్రామాల్లో దళితుల్లోనే ముఖ్యమైన రెండు కులాల మధ్య వైరం సృష్టించేసి వీళ్ళు చంపుకునే పరిస్థితి వచ్చేసి కేసులు పెట్టి జైలుకి వెళ్ళిపోతే పైనుంచి ఆనందించే రాజకీయ పార్టీలను కల్లారా చూస్తున్నాం. ఒక పక్క బీజేపీ మతతత్వ పార్టీలు ఈరోజు కులం పేరుతోనో మతం పేరుతోనో మన మీద దాడి చేస్తుంటే ఆ దాడిని తిప్పుకోవటం పక్కన పెట్టిపోయి మనల్ని ద్వేషాలు పెంచుకుని మనల్ని కొట్టేసుకుని మనల్ని చంపేసుకునే పరిస్థితి ఈరోజు ఇంత దిగజారుతుందంటే అసలు ఈ జాతి ఎడిపోతుందని చెప్పేసి ఎస్సీ కమ్యూనిటీ ఎడిపోతుందని చెప్పేసి నాకు చాలా ఆవేదనగా ఉంది. దీని మీద మేధావులు కల్పించుకోకుండా మేధావులు రాజకీయ కాంక్షతోనో పదవుల కాంక్షతోనో లేకపోతే సొంత ప్రయోజనాల కోసం ఈరోజు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా అంబేద్కర్ భావజాలానికి తూట్లు పొడుస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మాల మేధావులు కానీ మాదక మేధావులు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయ లబ్ధితోనో స్వలబ్ధితోనో కుటుంబాల యొక్క అవసరాలతోనో ఈరోజు రాజకీయ పార్టీల్లో కుక్కల్లా పనిచేసి ఈరోజు సొంత జాతిని నరుక్కునే పరిస్థితికి ఈరోజు దిగజారిపోతున్నారంటే ఎడ్డిపోతున్న సమాజం. మాలల మీద మాదిగల మీద మాలలు దాడులు చేసుకుని కేసులు పెట్టుకుంటే ఈ కేసులకు వాడడం కోసం మళ్ళీ అగ్రకులాల దగ్గరికి వెళ్ళి అయ్యా మేము కేసులు పెట్టుకోనని చెప్పి వాళ్ళ కాళ్ళ ముందు మోకరిల్లే పరిస్థితి రాష్ట్రంలో తీసుకొస్తారా అని మాల మేధావులు కానీ మాదిగ మేధావులు నేను అడుగుతున్నా. అంటే మాదిగలను చంపుకోవచ్చు, ఇది చూసి అగ్రకులాలు ఆనందిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించాలి. అన్నదమ్ములైన కలిసి ఉన్న కులాలు ఈరోజు చంపుకుని కొట్టుకుని మత విద్వేషాలతో కుల విద్వేషాలతో ఈరోజు కుక్కట వేలతో ఈ కులాలను తీసుకెళ్లి రోడ్డు మీద పడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తయారని చెప్పే ప్రతి ఒక్క దళితులు నాట్ ఓన్లీ మాలామాదిగా కాదు ఇతర ఉపకులాలు కూడా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు తెనాలిగట్టులో
మాలలకి అయితే మాల కుర్రోడికి ఎందుకు కొడితే, లేకపోతే ఇంకా మైనారిటీ కుర్రోడికి అయితే మాల సంఘాలు స్పందించి కానీ మాదిగ సంఘాలు స్పందించలే. ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఇక్కడ మాల కుర్రోడికి అన్యాయం జరిగితే అక్కడ మాదిగ సంఘాలే జగన్మోహన్ రెడ్డికి కూడా అడ్డు తగిలి జగన్మోహన్ రెడ్డి గోబ్యాక్ అని, అది ఏం జరిగిందో ఏంటో పరిస్థితి పక్కన పెడితే అక్కడ ఒక దళితుడికి అన్యాయం జరిగితే ఆ దళితులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఇస్తే దానికి మాదిగ కులాలు అడ్డుపడడం అనేది ఎంతవరకు కరెక్టో కాదో అర్థం చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరిగినప్పుడు మాలలే ముందుండి పోరాడారన్న సంగతులు కొన్ని వందల సంఘటనలు నేను చెప్తాను. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా సరే అగ్రకుల తొత్తులుగా మారి, అగ్రకులాగా చేతుల్లో కీలుబొమ్మలుగా మారి ఈరోజు జాతిని నాశనం చేసుకుంటున్నారు. ఏంటంటే ఇవాళ మాలాడీలకు అంప తగలబడుతుంటే మాదిగోళ్ళకి ఏమవుతుంది అనుకుంటున్నామేమో, రేపొద్దున మాలా మాదిగలు కూడా పక్కపక్కనే ఉంటారు. తగలాడితే మొత్తం తగలడిపోతాయి తప్ప నీ కొంపొంచరో నా కొంపొంచరో. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఈరోజు రాష్ట్రంలో ఏ గొడవలు లేనట్టు, ఏ ఇష్యూస్ లేనట్టే ఒకరి మీద ఒకరు విద్వేషాలు ఒకరి మీద పడతాం తప్ప జగన్మోహన్ రెడ్డి 27 పథకాలు సంక్షేమాలు రద్దు చేసిన అడగరో, చంద్రబాబు నాయుడు గారు దళిత పథకాలు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చిన అడగరో, వాళ్ళు పునరుద్ధరించిపోయిన అడగరో. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం పక్కన బజారు పెడితే, దాన్ని ఏమంటారు మార్కెట్ పెడితే దాన్ని అడిగేవాడు ఎవడాడు, దానికి స్పందింస్తే మళ్ళీ ఇంకడవాడు ఇదే కులం వాడు వచ్చి సిగ్గుతో తల ఎక్కడ పెట్టుకుంటారో నాకు అర్థం కావట్లేదు. కానీ చాలా విషయాలు జరుగుతాయి. కానీ రాజకీయ పార్టీ ముసుగులో రాజకీయ పార్టీల్లో కాళ్ళు నొక్కుతూ రాజకీయ పార్టీల యొక్క కుక్కల్లా పనిచేసే ఎందుకు బతుకుతున్నారు ఈరోజు? కంటే మీ స్వార్థం కోసం బతుకుతున్నారా? లేకపోతే మీరు కూడా కులాలు మానేసి కుల సంఘాలు మానేసి మేము ఆ పార్టీ ఈ పార్టీ పెట్టుకున్నారా? పార్టీలో ఉండి పార్టీల కోసం కుల సంఘాలను తాకట్టు పెట్టాను. నా కొడుకులకి అందరికి కూడా నేను కబద్దారు చెప్తున్నాను. వైఎస్ఆర్ పార్టీలో ఉండే నేను మాల మహానాడు అంటాడు ఒకడు, వైఎస్ఆర్ జిల్లాలో ఉండే మాధు దండారు అంటాడు, వెళ్ళి ఆడి పక్కన ఉంటాడు ఇటు పక్కన ఉంటాడు. జాతి ప్రయోజనాలు మానేసి స్వప్రయోజనాల కోసం జాతి తాకట్టు పెట్టే లంచా కొడుకుల వల్ల ఈరోజు వ్యవస్థ నాశనం అయిపోతుంది. అలాంటి లంచాడుకులు ఈరోజు వ్యవస్థల్లో ఉండబట్టే, అలాంటి తప్పున్న కొడుకులు ఈ వ్యవస్థలో ఉండబట్టే ఈ మాల వ్యవస్థ కానీ మాది వ్యవస్థ చెడిపోయింది. అలాంటి దుర్మార్గం నా కొడుకుల్ని మనం వెలియాల్సిన పరిస్థితి వచ్చింది. యువత కూడా ఆలోచించాలి. ఈరోజు యువతే మరి ముఖ్యంగా ఈ కేసుల బాటలో పడుండి లేకపోతే వేరే బాటలో పడి ఈరోజు యువత నాశనమే పరిస్థితుంది. దానికి కారణం ఏంటంటే మాల జాతిలో పుట్టో లేకపోతే మాల జాతిలో పుట్టో వేరే జాతిలో పుట్టో పదవుల కోసమో డబ్బుల కోసమో ఒక లుచ్చా నా కొడుకులు ఈ జాతిని తీసుకొచ్చి అగ్రకుల నా కొడుకుల కాళ్ళ దగ్గర పెట్టడం వల్ల ఈరోజు జరుగుతుంది. దాన్ని ఖండించవలసిన అవసరం యావత్తు యువతకు ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే జాతి నిర్వీర్యమయ్యే పరిస్థితిలో ఉంది, జాతి మూలాలు దెబ్బతినే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క యువత మేలుకోవాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. దయచేసి సమస్యల నుంచే పరిష్కరించుకోండి తప్ప దాడులు చేసుకుని ప్రాణాలు తీసుకునే పరిస్థితి వరకు తీసుకురావద్దని చెప్పేసి తెలియజేస్తున్నా. ఎందుకంటే రాను అగ్రకులాలు కలిసి రాజ్యాధికారం సంపాదిస్తుంటే బద్ధశత్రులైన రాజకీయ శత్రువులు కలిసి ఈరోజు రాజకీయంగా వాళ్ళు పదవులు పొందుతూ వీళ్ళు రాష్ట్రాన్ని వెళ్తుంటే మీరు అగ్రకులాలైన ఈ దేశ మూలవాసులైన మీరు మీ కులాలు మర్చిపోయి మీ యొక్క ఎజెండాలు మర్చిపోయి మీ యొక్క వ్యక్తిత్వాలు మర్చిపోయి ఈరోజు అగ్రకులాలతో సంకలనం నాగుతూ ఈరోజు జాతులు నాశనం చేసి జాతి మూలాలు నాశనం చేస్తారా? రేపొద్దు పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళ యొక్క తర్వాత జనరేషన్ మీరేం చెప్తారని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా. దయచేసి మాదిగ మేధావులారా ఒకసారి ఆలోచించండి. సమస్యలు పరిష్కరించే దిశగా ఈరోజు ఉండాలి తప్ప సమస్యలను సృష్టించుకుని జాతిని విచ్ఛిన్నం చేసే పరిస్థితి మీరు తీసుకురాకూడదని చెప్పేసి నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి. గ్రామాల్లో కుట్రపూరిత వాతావరణం జరుగుతుంది. రాబోయే పరిస్థితులు అతి భయంకరంగా ఉన్నాయి. మనమే దాడి చేసి పాము తన పిల్లలను తిన్నట్టు రేపొద్దున్న మనల్ని మనం తినేసుకునే పరిస్థితి రాష్ట్రంలో అతి భయంకరమైన పరిస్థితులు ఈరోజు జరుగుతున్నాయి. దాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఎవరైతే లుచ్చనా కొడుకులు ఉన్నారో, జాతిని తాగబట్టి లుచ్చనా కొడుకులు ఉన్నారో ఆ లుచ్చనా కొడుకులను జాతులకు దూరం ఉంచాలని చెప్పేసి యువతకు నేను పిలిపిస్తున్నా. నన్ను కులంగా చూడొద్దు, మతంగా చూడొద్దు, వ్యక్తిగా వ్యవస్థగానే చూడమని చెప్పేసి నేను తెలియజేస్తూ వ్యవస్థలో లోపాలని ఎత్తి చూపించే విధంగా ప్రతి యువత తయారవ్వాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. దయచేసి గొడవలు పక్కన పెట్టి సామరస్య పరిష్కారాలకై ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ దయచేసి అది ఏ ప్రాణమైన ఎస్సీ కులాలు ఏ ప్రాణం పోయినా అది మనకే నష్టం. ఒక్క ప్రాణం పోయినా మనకే నష్టం. కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక ప్రాణాన్ని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదు. కాబట్టి దయచేసి ఉన్నప్పుడైనా సంతోషంగా బతుకుదాం. మనకు రావాల్సిన హక్కులు ఉన్నాయి, రాజ్యాధికారం ఉంది, దాన్ని కాపాడుకునే స్థితిలో ఉండాలి తప్ప
ఏదో అగ్రకుల పార్టీల్లో ఉండి వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళు పడేసి ఎంగిలి మెతుకుల కోసం ఆశపడొద్దని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ దయచేసి నా విన్నపాన్ని అందరూ కూడా గమనిస్తారని తెలియజేస్తున్నా. దయచేసి ఎక్కడా గొడవలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్, జై మల్సన్.